హాయ్! గుడ్ మార్నింగ్ దోస్తులు. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరందరూ గూడా మంచిగుండాలని కోరుకుంటున్నాను. ఎట్లున్నారో మీరైతే కామెంట్ జేసేర్రి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, తెలంగాణ స్టైల్‌లో సర్వపిండి ఎలా చేస్తారో చూపిస్తాను. ఈరోజు ఇక్కడ సర్వపిండి పెట్టేది నేనైతే కాదు, అమ్మ. నాకు అమ్మలాగా సర్వపిండి పెట్టడం అస్సలు రాదు. అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది. సో, నేనైతే సర్వపిండి పెట్టమని చెప్పేశాను. అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం? లైక్ చేసి కామెంట్ చేయండి. మన తెలంగాణలో స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే సర్వపిండి. అది టీ టైమ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి. ముందుగా ఇక్కడ వరిపిండి అయితే తీసుకుంటున్నాము. వరిపిండి లేదా బియ్యం పిండి ఏదైనా అనొచ్చు. మీరేమంటారో కామెంట్ చేసేయండి. వరిపిండి తీసుకున్నాక వరిపిండిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, నువ్వులు, పల్లీలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ అయితే దంచేసింది. ఎల్లిపాయ టేస్ట్ అనేది బాగుంటుంది అంటే సర్వపిండిలో. అమ్మ స్టైల్లో పెడుతుంది ఈరోజు. మీకు కూడా మీ అమ్మ పెట్టింది ఇష్టమా, లేకపోతే మీరు పెట్టింది ఇష్టమా? ఇప్పటికీ నిజం చెప్పాలి అంటే నేను అమ్మలాగా చాలాసార్లు పెట్టాలని ట్రై చేశాను. బట్ అంత పర్ఫెక్ట్గా నాకైతే ఎప్పుడూ రాలేదు. నేను చేస్తాను కానీ అమ్మలాగా అంత పర్ఫెక్ట్గా అయితే చెయ్యలేను. మీకు కూడా అంతేనా? కామెంట్ చేసేయండి. ఇలా వాటర్ పోసుకొని మంచిగా, వాటర్ ఎంతైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అంతవరకు ఇలా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ అయితే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసింది, టేస్ట్ కోసం బాగుంటుంది అని చెప్పేసి. మనకైతే కొత్తిమీర లేనిది టేస్ట్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. చూడండి, ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని మనకి ఇక డైరెక్ట్గా గిన్నెకైతే పెట్టేసుకోవడమే. నిజం చెప్పండి, మీరు కూడా నాకులాగా కదా? మనం చేసుకున్న దానికంటే అమ్మ చేతితో చేసింది ఏదైనా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. నాకైతే నేను చేసుకున్న దానికంటే అమ్మ చేసింది తింటేనే సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అమ్మ అయితే సూపర్గా పెట్టేస్తుంది. చూడండి, ఇక్కడ అయితే ఒక గిన్నె తీసుకొని దానిలోకి అయితే ఆయిల్ యాడ్ చేస్తుంది. ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తే ఏంటి అంటే మనకి సర్వపిండి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మంచిగా కుక్ అవుతుంది. ఎంత ఆయిల్ యాడ్ చేస్తే అంతలా వస్తుంది. అలా అని చెప్పేసి మిమ్మల్ని ఆయిల్ కంప్లీట్గా యూజ్ చేయమని చెప్పడం లేదు. మీరు కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే సర్వపిండి అనేది టేస్ట్ బాగుంటుంది. కొంచెం పిండి అయితే తీసుకొని అమ్మ అయితే ఇలా ప్రెస్ చేస్తూ పెడుతుంది. చూడండి, మనం నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే ఏంటి అంటే నాకైతే మొత్తం హోల్స్ పడిపోతూ ఉంటుంది. కానీ అమ్మ మాత్రం చూడండి ఎంత చక్కగా పెడుతుందో. ఇలా ప్రెస్ చేసుకుంటూ పెడుతుంది. మళ్ళీ ఏంటి అంటే నేను పెడితే ఏంటి అంటే సర్వపిండి పల్చగా రాకుండా ఇలా థిక్నెస్లో మందంగా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను ఇలా పల్చగా వస్తే బాగుండు అని చెప్పేసి. నాకు పల్చగా రావడం తప్పితే ఏంటి అంటే అయితే ఆ పిండి అనేది విడిపోతుంది లేదా సపరేట్ అవుతుంది గంజి నుంచి, అలా అయిపోతుంది. కానీ అమ్మ చూడండి ఇలా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఎలా ప్రెస్ చేస్తుందో. నాకైతే ఇలా ప్రెస్ చేయడం అస్సలు రాదండి. మీరు కూడా ఇలానే ప్రెస్ చేస్తారా లేదా డైరెక్ట్గా పెట్టేసి వదిలేస్తారా? కామెంట్ చేసేయండి. ఎంతైనా అమ్మ వాళ్ళకి ఓపిక ఎక్కువేనండి. నిజం చెప్పాలి అంటే మనం ఇప్పుడు ఒక్క పని చేసుకోవడానికే చాలా అలసిపోతూ ఉంటాం కదా. కానీ అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఇంట్లో పని చేసుకొని పొలం పనులకు వెళ్ళొచ్చి మళ్ళీ మనకి ఇంట్లో మన కోసం ఏదైనా మనం అడిగామంటే తప్పకుండా వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా నా పిల్లలు అడిగారు వాళ్ళు తింటారు అని చెప్పేసి వాళ్ళైతే పెడుతూ ఉంటారు కదా. నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ ఏంటి అంటే అమ్మ తనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మా కోసం అయితే మేము అడిగామంటే తప్పకుండా పెట్టించేది. ఒకవేళ మళ్ళీ వద్దులే అమ్మ హెల్త్ బాగాలేదు కదా అని చెప్పినా కానీ వినకపోయేది.
ఎంతైనా అమ్మ ప్రేమ ముందు ఏది సాటి రాదు. మనకి హెల్త్ బాలేని టైంలోనైతే వాళ్ళ కష్టమైతే అసలు చూడలేము. ఎందుకంటే మనకంటే ఎక్కువగా వాళ్ళే సఫర్ అవుతా ఉంటారు. ప్రతి ఒక్క మదర్ అంతే ఉంటారు నాకు తెలిసినంత వరకి. అంతే ఇక ఇలా పల్చగా ప్రెస్ చేసుకొని పెట్టేస్తే సర్వపిండి అనేది త్వరగా కుక్ అవుతుంది. అలాగే మీరు ఎక్కువగా ఆయిల్ యాడ్ చేయడం ద్వారా ఏంటి అంటే దాని టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా లాస్ట్‌లో మనకైతే మళ్ళీ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి స్టవ్ పైనైతే పెట్టేసింది. మీడియం ఫ్లేమ్‌లో పెడితే చూడండి మనకి ఆయిల్ చూసారా? మనకి ఆయిల్ అనేది పైకి పేరుగా రావడం చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ పైనకి వచ్చేస్తుందంటే మనకి సర్వపిండి రెడీ అయినట్టే. చూడండి సర్వపిండి అయితే రెడీ అయిపోయింది మాటల్లోనే. నేనైతే తిన్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీకు కూడా నచ్చుతుందనుకుంటా. ఇలానే ట్రై చేసేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.